భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మశాలేమీ కాదంటూ వ్యాఖ్యానించింది. వారంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలని తేల్చి చెప్పింది. భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఏమీ ధర్మశాల కాదు అంటూ వ్యాఖ్యానించింది. వారంతా కూడా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలని తేల్చి చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, శ్రీలంక శరణార్థులకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. ఏంటి నవీన్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? అంటే భారత్లో తమకి ఆశ్రమం కల్పించాలని చెప్పేసి శ్రీలంక జాతీయుడు కూడా వారు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా శ్రీలంక జాతీయుడు అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారి కోసం ఇది భారత్ అనేది ఇది ఒక ధర్మశాల కాదని చెప్పేసి కూడా చాలా సీరియస్గా ఈ యొక్క కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా శరణార్థులు అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే భారత్లో ఉన్నారు, వారందరూ కూడా వెంటనే వెళ్ళిపోవాలనే విధంగా కూడా ఈ యొక్క కామెంట్స్ కూడా చేసేటువంటి పరిణామాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 140 కోట్ల జనాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో వారిని తట్టుకోవడానికి కొంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కానీ పిటిషనర్ తరపునటువంటి న్యాయవాది కొన్ని కామెంట్స్ కూడా చేశారు. వారు స్పష్టంగా ఆ వాదన జరుగుతున్నటువంటి సమయంలో పిటిషనర్ తరపునటువంటి న్యాయవాది సుప్రీంకోర్టుని కొన్ని అంశాలపై కూడా వారు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ జాతీయుడు అతను ఇక్కడ మన ప్రాంతాల్లో ఉండేందుకు వారు స్థిరపడేందుకు వారు అనుకూలంగా ఉన్నారు. తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ స్థిరపడ్డారని చెప్పేసి కూడా వారు కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా నెలకొంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనికి అనుమతి లేదని చెప్పేసినటువంటి విధంగా సుప్రీంకోర్టు కూడా ఈరోజు చాలా సీరియస్గా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు ఇటు ఇది భారతదేశం అంతా కూడా ఎక్కడ కూడా ఇది ధర్మశాల కాదు. ఎందుకంటే అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడేందుకు వారందరూ కూడా అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డేటాను కూడా సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఇంకా కొన్ని అంశాలపై కూడా వారు ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్థిరపడినటువంటి వారికి ఎటువంటి హక్కు ఉంది, ఏ విధంగా ఇక్కడ ఉండాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, వారు ఏం పనులు చేస్తున్నారు అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా శరణార్థి అని చెప్పుకోవడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భారత్లో ఉన్నటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఇవన్నీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా సుప్రీంకోర్టు ఈ యొక్క అంశాలపై కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.